హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ. వెజిటేరియన్స్కైనా నాన్ వెజిటేరియన్స్కైనా గుత్తి వంకాయ దమ్ బిర్యానీ ఇలా చేసి పెట్టండి. మిమ్మల్ని పొగడకుండా అస్సలు ఉండలేరు. చాలా చాలా బాగుంటుంది. మరి ఎలా చేసుకోవాలో ఏమాత్రం లేట్ చేయకుండా చూసేద్దామా? ముందుగా బాస్మతి రైస్ బియ్యం మెజర్మెంట్ కప్ తోటి 3 కప్పులు బియ్యం తీసుకున్నానండి. 2 సార్లు శుభ్రంగా కడిగేసి గంట ముందే బియ్యం నానపెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 3 స్పూన్లు వేరుశనగ పప్పులు వేసుకుని 1 నిమిషం పాటు వేగిన తర్వాత 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. తర్వాత 1 ఇంచు మసాలా చెక్క వేసుకోవాలి. తర్వాత 5 లవంగాలు, 6 యాలకులు వేసుకున్న తర్వాత 2 అనాస పువ్వులు, 1 చిన్న స్పూను మిరియాలు, 1 స్పూను సోంపు వేసుకున్న తర్వాత 5 లేక 6 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత లాస్ట్లో 2 స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసిన తర్వాత 2 నిమిషాలు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ చల్లారేలోపు ఆనియన్స్ వేయించుకోవాలండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 4-5 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పొడవుగా కట్ చేసుకున్న 4 ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలని కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించుకున్నవన్నీ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు 5-6, 2 ఇంచులు అల్లం వేసి చిన్న స్పూను పసుపు వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. కలర్ కోసం నేను కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడరు 2 స్పూన్లు వేస్తున్నానండి. వీటన్నిటిని కూడా కొంచెం నీళ్లు పోసుకుని ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలు నీళ్ళల్లో వేసి కొంచెం కల్లుప్పు వేసుకుని మంచిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మధ్యలో కట్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ పెట్టేసుకోవాలి. కొంచెం మీడియం సైజు వంకాయలు అయితే బాగుండేది. నేను తీసుకున్నాయి మరీ పెద్ద పెద్దగా ఉన్నాయి వంకాయలు. ఇదే విధంగా అన్ని వంకాయల్లో స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ ఆయిల్ ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిలేనండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు స్టఫ్ చేసుకున్న వంకాయలను పెట్టుకుని ఇలా అన్ని వైపులా కలుపుతూ వేయించుకోవాలి. మూత పెట్టేసి 2 నిమిషాల పాటు వంకాయలను మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లో కప్పు పెరుగు వేసుకోవాలి. తర్వాత వంకాయల్లో పెట్టంగా కొంచెం స్టఫింగ్ నాకు మిగిలిందండి. ఆ స్టఫింగ్ ఇలా పెరుగు ఈ స్టఫింగ్ అంతా కలిసేలాగా స్పూన్ పెట్టి బాగా ఇలా కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, వంకాయలు కాస్త మగ్గినాయి కదా. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పెరుగు మసాలా పేస్ట్ వేసి జాగ్రత్తగా కలుపుకోవాలండి, లేదంటే వంకాయలు విరిగే ఛాన్స్ ఉంటుంది. మూత పెట్టేసేసి మసాలాని కాస్త పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయల మీద 1 చెక్క నిమ్మరసం పిండుకుని ఈ బాండీని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత రైస్ ఉడికించడం కోసం నేను ఆల్రెడీ నీళ్లు పెట్టాను. నీళ్లు మరుగుతుండగా 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. అంటే రైస్ చప్పగా లేకోకుండా ఉప్పు వేసుకోవాలి. తర్వాత 2 యాలకులు, 2 లవంగాలు, 2 అనాస పువ్వులు, 1 నల్ల యాలుక, 2 బిర్యానీ ఆకులు, ఇప్పుడు 4 మరాఠీ మొగ్గలు, 1 చిన్న స్పూను ఆయిలు, 1 చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నీళ్లు మరుగుతుండగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలండి. తర్వాత కొంచెం కొత్తిమీర, 2 లేక 3 పచ్చిమిర్చి వేసి రైస్ని 75% వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. నేను ఈ ప్యాన్కి కాస్త నెయ్యి అప్లై చేశాను. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న వంకాయలు పెట్టుకోవాలి. ఇలా వంకాయలు జాగ్రత్తగా పెట్టుకోవాలండి, చెదిరిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ వంకాయల మీద లేయర్లుగా రైస్ వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి. తర్వాత
వంకాయల్లో పెట్టిన స్టఫింగ్ పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ కూడా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. దీనిపైన ఒక లేయరు రైస్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు వేడి నీళ్ళలో కుంకుమ పువ్వు నానపెట్టుకుని పోసుకోవాలండి. రైస్ కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో ఒక స్పూను నెయ్యి పోసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టి బిర్యానీ బాండి పెట్టుకోవాలి. మీడియంలో 15 నిమిషాలు బిర్యానీని ఉడికించుకోవాలండి. చూడండి, 15 నిమిషాల తర్వాత గుమగుమలాడే గుత్తి వంకాయ దమ్ బిర్యానీ రెడీ అయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ గుత్తి వంకాయ దమ్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్.